మంచిర్యాల జిల్లా మందమర్రి మండల గద్దెరాగడ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలపై స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపాల్, డీసీపీ భాస్కర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు మరియు అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దానికి మళ్ళీ చెప్తున్నానండి, మనం శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా 3 నెలలు వెయిట్ చేయాల్సి, మనం 6 నెలలు వెయిట్ చేశారు. 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత మనం ఏం చెప్పాము, క్యాన్సల్ వాళ్ళు రాసి ఇచ్చారు. దాని తర్వాత కట్టడానికి అవకాశం ఏమన్నా లేవు, కానీ వాళ్ళు ఇచ్చిన లెటర్ పరంగా నిజమే క్యాన్సల్ అయింది. కాలేదు అంటే మళ్ళీ చేయాల్సింది, దానికి ఏం ప్రాబ్లం. ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి శాఖల యొక్క 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు గౌరవ సర్పంచ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన మంచిర్యాల జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారిని వేదికపైకి ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన మంచిగా సవినయంగా వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరి ఈనాటి శ్రీ పి చంద్రయ్య అడిషనల్ కలెక్టర్ ఐఏఎస్ గారు జరిగింది, ఇంట్లో డెత్ జరిగింది, అన్నీ అయిపోయింది, ప్రశాంతంగా ఉంటారు. 2 ఇయర్స్ తర్వాత ల్యాండ్ సంబంధించిన మ్యూటేషన్ చేయించాలి, సక్సెషన్ చేయించాలి. ఆ టైంకి డెత్ సర్టిఫికేట్కి అవకాశం వస్తుంది. ఆ డెత్ సర్టిఫికేట్ అవకాశం వచ్చింది అంటే ఆ టైంకి లోకల్ అథారిటీ మీకు ఇవ్వరు. ఎందుకు? 1 ఇయర్స్ దాటిపోయింది, ప్రొసీడింగ్ తీసుకోవచ్చు. సో అట్లా ఉన్న కేసెస్కి కరెక్ట్ ఫారంలో వాళ్ళు అప్లై 99 రోజులలో మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మనం ఏ విధంగా అభివృద్ధి చేశాము, వాటికి సంబంధించినటువంటి స్టాల్స్ కానీ ప్రదర్శన కానీ అవన్నీ కూడా ఇందులో చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీంట్లో ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 10 థీమ్స్, 10 ప్రధాన అంశాలు పెట్టారు. నెంబర్ 1 అందులో అంటే యాక్చువల్గా ఇవంతా కూడా నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా పరిసరాలు ప్రగతి ప్రణాళిక మార్చి 6వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజాప్రతినిధులకు అర్థమైంది. దాని గురించి కొన్ని అంశాల గురించి నేను చెప్తాను. ఫస్ట్ అంటే ఈ 99 డేస్లో మనం 10 థీమ్స్ ఏమైనా పెడుతున్నాము అంటే దానికి సంబంధించిన కన్సర్న్ కౌన్సిలర్స్కి, కన్సర్న్ పంచాయత్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ, సర్పంచెస్కి ఏం రోల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 99 డేస్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టడం జరిగింది? లాస్ట్ 3 monthsలో మనకి 2 ఎలక్షన్స్ జరిగినాయి. జీపీ సంబంధించిన ఎలక్షన్